శ్రీగురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరాభ్యాం నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనేభ్యశ్చ రాహవే కేతవే నమః. సూర్యాదినవగ్రహదేవతాయే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మీనరాశిలోకి ఈ మార్చి 14వ తేదీ నుండి కూడా సూర్యభగవానుడు తన యొక్క సంచారాన్ని పూర్వాభాద్ర నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము, రేవతి నక్షత్రంలో సంచారాన్ని కావిస్తూ, అలాగే మార్చి 11వ తేదీ నుండి కూడా మిథున రాశిలో వక్రగతిలో ఉన్నటువంటి గురు మహానుభావుడు రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ అత్యంత బలవంతుడై తన యొక్క దృష్టి బలము చేత ఎన్నో రాసుల వాళ్ళకి శుభాలని చేకూరుస్తూ, అలాగే బుధగ్రహము ఈ యొక్క మార్చి నెలలో మరియు ఏప్రిల్ నెల వరకు కూడా మరి ఆయన కుంభరాశిలో రాహువుతో తన యొక్క సంచారాన్ని గడుపుతూ, శుక్ర భగవానుడు మార్చి 2 నుంచి ఏప్రిల్ 1 వరకు కూడా దాదాపుగా మనకి ఈ యొక్క మీనరాశి అయినటువంటి ఉచ్చస్థితగతుడై, అట్లాగే రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, అలాగే కుజభగవానుడు రాహువుతో కలిసి దాదాపుగా ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ, మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో ఏప్రిల్ 2వ తారీఖు నుండి కూడా తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ యొక్క సూర్యుడు మీనరాశిలో ప్రవేశించే సమయాన్ని మనము మీన సంక్రమణము అంటారు. ఇది మార్చి 14 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు కూడా ఈ సూర్య భగవానుడు మీనరాశిలో సంచరిస్తూ, మిగతా గ్రహాలన్నీ కూడా ఈ విధంగా సంచరిస్తూ, చంద్రుడు 2.5 రోజులకి ఒక్కొక్క రాశిని సంచరిస్తూ మేషాది మీనరాశి పర్యంతము ఏ రాశుల వారికి, అట్లాగే అశ్విన్యాది రేవతి నక్షత్ర పర్యంతం ఏ నక్షత్రాల వారికి, అట్లాగే ఒక్కొక్క రాశిలో కూడా నామాక్షరాలు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా వారిని పరిపాలిస్తూ కొంతమంది రాశుల వారికి శుభాలని, కొంతమంది రాశుల వారికి ఇబ్బందుల్ని కలుగజేస్తూ ఉంటాయో తెలుసుకుంటూ, మరి మేషరాశి పర్యంతము మీనరాశి వారికి ఈ మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఏ విధమైనటువంటి గ్రహ స్థితిగతులు కల్పింపజేస్తూ ఉంటాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు సూర్యగ్రహము మరి మీనరాశిలో సంచరించేటటువంటి ఈ సమయము వీరికి 5వ రాశిలో రవి సంచారము, శనిగ్రహ సంచారము, అట్లాగే ఏప్రిల్ 2వ తేదీ నుండి కుజగ్రహము అంటే వీరి యొక్క జన్మ రాశ్యాధిపతి అయినటువంటి కుజగ్రహము 5వ రాశిలో రవి శనులతో పాటుగా ఈయన యొక్క సంచారం. అంటే దాదాపుగా ఈ 5వ స్థానంలో సంచారం వలన వీరు చేస్తున్నటువంటి పరువు కలిగినటువంటి భద్రతాపరమైనటువంటి, లేకపోతే రాజకీయ రంగంలో కానీ ఉన్నతమైనటువంటి ఎవరైతే పోర్ట్ఫోలియోల్లో ఉన్నారో, ఎవరైతే ఉన్నత ఉద్యోగ స్థితుల్లో ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగాదుల్లో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఉన్న ఉద్యోగాల్లోంచి తీసివేయటం జరుగుతోంది. అలాగే ఇంకో రకంగా దీని ఉపయోగం ఏంటంటే, ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యాలు ఇబ్బందులు పడుతూ ఊరికనే హాస్పిటల్స్కి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉన్న వారికి ఈ నెల కొంత ఉపశమనం కలుగుతోంది. చాలా వరకు కాస్త లాభకరమైనటువంటి పరిస్థితి, అంటే అనారోగ్యాల యొక్క నివృత్తి జరుగుతోందని చెప్పుకోవచ్చు. ఉద్యోగాదుల్లో మాత్రము తీవ్రమైనటువంటి పరిస్థితులు మిమ్మల్ని కబలించి వేస్తున్నాయి. అట్లాగే ఒక్కోసారి కంచం ముందు, విస్తర ముందు పంచభక్ష పరవాణాలు ఉండి అవి తినాలనే కోరిక, ఆసక్తి ఉన్నప్పటికీ మీ కళ్ళ ముందు ఉన్నటువంటి సమస్యలకి ఈ యొక్క ఆహారము తిని ఉపయోగం ఏముంది అనే ఒక మానసిక నిర్వేదము, నిరుత్సాహత మీకు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే
వృశ్చిక రాశి వారికి గురుగ్రహ అనుగ్రహం లేకపోవటం, మార్చి 11 నుంచి గురుగ్రహము కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులను కలుగజేసే స్థితి కలుగుతోంది. ఎందుకంటే గురువు వక్రించిన పరిస్థితి నుంచి చక్కగా అనుకూలంగా వారు గురుగ్రహము రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ముందు ముందు కాలాలలో వీరికి కాస్త ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు ఇవ్వడానికి అవకాశం ఉంది. సంతాన రీత్యా కొంత నెగిటివ్ రోల్ నుంచి తప్పించుకొని ముందు ముందు కాలాలలో పరిస్థితులు అనుకూలించవచ్చు. ఇప్పుడు మాత్రము ఆర్థికంగా అయిన వాళ్ళ నుంచి కాస్త ధన నష్టాలు, సంతానపరంగా కొన్ని నష్టాలు, ఇబ్బందులు కలుగుతున్నాయి. వృశ్చిక రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి రవి మరియు శని, అట్లాగే శుక్రుడు మార్చి 27 వరకు కూడా అక్కడే ఉంటాడు. అంటే గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి ఉద్యోగరీత్యా, ఆరోగ్యరీత్యా, ధనరీత్యా, భార్యాభర్తల మధ్య అన్యోన్యత రీత్యా, ముఖ్యంగా ప్రేమికులకి ప్రేమయందు తెలియని అపోహలు, అపార్థాలు, ఇబ్బందులు, గృహంలో ఒప్పుకోకపోవటము, వీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ పరంగా ఎక్కడో మేనిఫెస్టేషన్ అనేటటువంటి తప్పడము, వీరి ఉద్యోగం ఎక్కువ ధనం వచ్చేటటువంటి ఉద్యోగం, అవతల వారి యొక్క ధనం తక్కువగా వచ్చేటటువంటి ఉద్యోగం, దీనివలన వీరు వివాహం దగ్గర దాకా వచ్చినప్పటికీ, ప్రేమ వ్యవహారాల్లో ముందుకు వచ్చినప్పటికీ మార్చి 29 తర్వాత శుక్రగ్రహ ప్రతికూలత్వం వలన వీరికి కాస్త ప్రేమయందు ఎడబాటు, అలాగే వివాహం చేసుకున్న వాళ్ళకి, చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా ఎడబాట్లు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మానసిక రుగ్మతలు అధికంగా ఉంటాయి. వచ్చే లాభాల యొక్క స్థితిగా తగ్గుతుంది. ఆరోగ్యం పట్ల కొంచెం ఏదైనా జాగ్రత్త వహించాలి. పెట్టినటువంటి పెట్టుబడులు, షేర్స్ కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టేటప్పుడు అసలు ఆలోచన రాని మాకండి. ప్రస్తుతానికి చాలా డల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఉన్నంతలో చతుర్థంలో వృశ్చిక రాశి వారికి రాహు ఉండటం ద్వారా మాతృ సంబంధిత కొన్ని అనారోగ్య సూచనలు, విద్యార్థులకైతే గనక విద్యా ఆటంకాలు, ప్రతిబంధకాలు, భంగాలు కలిగి విద్యయందు ఆసక్తి తగ్గటము, లేనిపోని ఆలోచనలకి పరాలోచనలు వీరి మీద నెత్తిమడబడటం, దాని ద్వారా ఆలోచనలు పాజిటివ్ కన్నా నెగిటివ్ వైపుకి తీసుకువెళ్ళటము, లేనిపోని అలవాట్లు చేసుకోవటం, ఫ్రెండ్స్తో కలిసి ఉండటము, ఫ్రెండ్స్తో దుర్భాషలాడటము, ఫ్రెండ్స్ ద్వారా కూడా నెగిటివ్నెస్ని కొని తెచ్చుకోవటము, ఇలాంటివన్నీ జరగడానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాదుల్లో మార్పులు వీరికి తలకాయ నొప్పిగా మారే అవకాశం ఉంటుంది. వృత్తిలో ఎదుగుదాం అనుకున్నటువంటి వారికి చెప్పాగా మిగతా గ్రహాల యొక్క ప్రతికూలత వలన పూర్తిగా అది ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రహాలలో ముఖ్యంగా వీరికి ఉపయోగపడేటటువంటి గ్రహస్థితి అయితే కనుక ఏదీ లేదు వృశ్చిక రాశి వారికి. కాబట్టి నవగ్రహాలన్నిటినీ మీరు ఆరాధించండి. నవగ్రహాలన్నిటికీ జపాదులు చేయించుకోండి. ఏదైనా సరే ఆర్థికంగా నష్టపోయినా, చదువులో ఇబ్బందులు పడుతున్నా, అన్నిటికీ కూడా నవగ్రహాలకి సంబంధించి ఎక్కడా అనుకూలతలు లేవు. కాబట్టి నవగ్రహ పాశుపత రుద్రోహ అభిషేకం కానీ హోమం కానీ చేయించుకోండి. నవగ్రహాలన్నిటికీ దానం ఇవ్వండి. ఏదేమీ లేదు, గోమాత చుట్టూ తిరగండి. లేదండి ఇవన్నీ మేము చేయించుకోవాలనే శక్తి ఉంది, మా జాతకం మాకు తెలియదు, మా జాతక విశేషాలు ఏదైనా ఉంటే తెలపజేయండి అనుకుంటే కనుక మీ యొక్క జన్మజాతక విశేషాలని చక్కగా మా యొక్క పీఠానికి ఫోన్ చేసి, మీ జాతకంలో ఈవెంట్ వైజు ఎవరికి ఏది కావాలి, పెళ్ళి ఎప్పుడు, లేకపోతే విద్యాభ్యాసంలో ఎందుకు ఆటంకాలు కలుగుతున్నాయి, ఏ గ్రహాల వలన మీరు ఇబ్బందులు పడుతున్నారు, ఈ విషయాలు తెలుసుకోవడానికి మీరు మీ జన్మజాతక పరిశీలన చేయించండి. గోచారం అనేటటువంటిది కొంతవరకు ఎఫెక్ట్ మాత్రమే చూపిస్తుంది. అసలేంది జన్మజాతకం. జాతకంలో ఏది నిర్ణయం జరిగితే అది మాత్రం ఇవ్వటానికి గోచారంలో గ్రహాలకి సిద్ధాస్తం ఉంటుంది. దానంతరం ఇవి ఇవ్వవు ఇప్పుడు. కాబట్టి జన్మజాతక పరిశీలన ప్రతి కుటుంబంలో కంపల్సరీ తెలుసుకోవాల్సిన ధర్మం ఉంది. అట్లాగే ఈ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కొంతమంది పర్సనల్గా చేయించుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆర్థికంగా స్థోమత లేక మనసున్నా కూడా చేయించుకోవాలి అనే మనసున్న ఇబ్బందులు పడేటటువంటి వారికి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో మొన్న మార్చి 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా ఈ యొక్క గ్రహాల గురించి, ముఖ్యంగా కుజ శని రాహు కేతువుల యొక్క ప్రభావం అధికంగా ఉంది. కాబట్టి సర్పదోష ప్రభావాలు ఉన్నాయి. కుజుడు రాహువుతో, కుజుడు శనితో కలిసినటువంటి ఈ రోజులు మంచిది కాదు. కాబట్టి విద్యార్థులకి, ప్రేమికులకి, సంతానానికి ముఖ్యంగా
ఆర్థికపరమైనటువంటి విషయాలందు కానివ్వండి, ఉద్యోగంలో ప్రతికూలతలు పోవటానికి సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని మార్చి 18వ తేదీ అమావాస్య రోజున, ఏప్రిల్ 17వ తేదీన హనుమత్ పవన సూక్త హోమాన్ని, నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ పాశుపత రుద్రహోమాలు చేస్తూ ఎవరైతే సంకల్పించి పీఠానికి ఫోన్ చేసి వారి యొక్క భాగ్యము కోసము కోరుకుంటారో వారికి చేస్తూ వారికి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలగాలని నిత్యము ప్రతిపిస్తూ, కొంతమంది యొక్క అంటే విదేశాల్లో ఉన్న ఈ దేశంలో ఉన్న జాతకం వారు పుట్టిన ప్రదేశాన్ని సూచిస్తుంది కాబట్టి దాని రీత్యా తెలుసుకోవాల్సింది తెలుసుకోండి. ఏదైనా సరే సెల్ ఫోన్లో వచ్చే లింక్స్ ఓపెన్ చేసి తెలిసిన వాళ్ళ నుంచి వచ్చినా సరే ఓపెన్ చేసి దయచేసి ఎవరూ కూడా లింక్స్ ఓపెన్ చేయకండి. మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంకింగ్ బ్యాలెన్స్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఏ సైబర్ క్రైమ్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ కూడా తిరిగి తెచ్చిచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మన ఇంటి పక్కనో ఇంటి ముందో లేకపోతే తెలిసిన వాళ్ళో డబ్బులు దొంగిలించినా చేసినా ఏ పోలీస్ వ్యవస్థ మనకి సహకరిస్తుంది. ఒక ఫోన్ ద్వారా వాళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో మనకు తెలియట్లేదు. డబ్బులు మాత్రం బ్యాంకులో ఉన్నవన్నీ రకరకాల ఆకర్షణ శక్తులతో వాళ్ళు లాగేస్తున్నారు. కాబట్టి చదువుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. చదువు లేని వాళ్ళకి సెల్ ఫోన్స్ ఇలాంటివి పెద్ద పెద్దవి లేవు కాబట్టి వాళ్ళు తొందరగా మోసపోరు. కాబట్టి చాలా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక లావాదేవీల విషయాలలో ఎవరిని నమ్మాలన్నా డైరెక్ట్గా ఫోన్ ద్వారా వీక్షించి వారితో మాట్లాడి మీరు ధనాన్ని అవతల వాళ్ళకి పెట్టుకోవటం